డీసీసీబీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జనసేన పార్టీ పీఎస్సీ సభ్యుడు కోన తాతారావు జన్మదిన వేడుకలు వెంపల్ నగర్ లోని భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనసేన కార్యకర్తలు, కూటమి నేతలు తాతారావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, పార్టీ నాయకులు కర్ణం కనకారావు, ఇందల వెంకటరమణ, గంధం వెంకటరావు, భాజపా కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగారావు, జనసేన వీర మహిళలు తాతారావును శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. పార్టీలో కష్టించి పనిచేసిన వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయనడానికి డీసీసీబీ చైర్మన్ నియామకమే రుజువు చేస్తుందన్నారు. తాతారావు లాంటి నాయకుడు జనసేనలో ఉండడం గర్వకారణమన్నారు. జనసేన సీనియర్ నాయకులు, రాష్ట్ర పిఎస్సి సభ్యులు మరియు గాజువాక ఇన్ఛార్జ్, డీసీసీబీ చైర్మన్ గారు పెద్దల గవర్నర్ శ్రీ కోన తాతారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉడాకోన్లీ భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకి విశేష శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మా బీజేపీ తరపు నుంచి మేమంతా కూడా వచ్చి ఆయనకి పుట్టినరోజు వేడుకలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశాము. ఆయన మంచి సేవా తత్పరులు. గత 35 సంవత్సరాల నుంచి గాజువాక ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించి మొన్న 2024 ఎన్నికల్లో మరి గాజువాకలో అత్యధిక మెజార్టీ రావడానికి పెద్దలు శ్రీ కోన తాతారావు గారు కూడా ప్రతిరోజు మరి ప్రచారంలో పాల్గొని మా గాజువాక శాసన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ రావడంలో ఆయన విశేష కృషి చేశారు. ఆయనతో పాటు జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ, టీడీపీ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఆయన యొక్క శ్రమని గుర్తించి డీసీసీబీ చైర్మన్ గా పదవి ఈ మధ్యనే ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఎంతో మంది యువకులకు, ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి యువకులకు మరి సహాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటూ మరి ఆయనకి మరిన్ని పుట్టినరోజుల వేడుకలు జరుపుకొని భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో సోదరులు కర్ణ కనకారావు గారు, శ్రీని గారు, అదేవిధంగా ఆర్మీ గోవింద్ గారు, తాతారావు గారు, మనోహర్ గారు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. మరి అందరికీ